తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ఆలయంపై అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. అభివృద్ధి పనులతో టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామన్న గత పాలకుల హామీలు బుట్టదాఖలయ్యాయి. ప్రతి ఏటా ఉత్సవాల సందర్భంగా ముందస్తుగానే ప్రభుత్వ ఉన్నతాధికారులు వసతుల కల్పనకు పలు అంశాలను ప్రతిపాదిస్తున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. మరికొద్ది రోజుల్లో స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3 నెలల పాటు సాగనున్న జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దైవ దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. జాతర బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశాలు మినహా ఆలయంలోని సమస్యల్ని పరిష్కరించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది పరిస్థితి. దీంతో అధికారుల తీరు, పాలకుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి ఆర్కిటెక్చర్ను నియమించి ఆలయ మాస్టర్ ప్లాన్కు ప్రతిపాదనలు తయారు చేసి టెంపుల్ సిటీగా మార్చాలని 10 ఏళ్ల క్రితం మాజీ సీఎం కేసీఆర్ ఆదేశించిన ప్రతిపాదనలు కాగితాల వరకే పరిమితమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భక్తులు ఆలయ పరిసరాల్లో 6 బయట గుడారాలు వేసుకుంటారు. వారి ఇబ్బందులు తొలగించాలని 2018 జూన్లో మాజీ మంత్రి హరీష్ రావు భక్తుల సౌకర్యార్థం బండగుట్ట వద్ద 50 గదుల నిర్మాణానికి భూమి పూజ కూడా చేసి పనులు ప్రారంభించారు. ఇప్పటికీ 5 ఏళ్లు పూర్తయిన 50 గదుల నిర్మాణం పనులు జరగలేదు. దీనికి తోడు ఏ ఏటికి ఆ ఏడు నిధుల్ని పెంచుకుంటూ పోతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సత్రం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అలాగే ఆలయ సమీపంలోని దాసరగుట్ట వద్ద విఐపి కాటేజీల నిర్మాణం కోసం అప్రోచ్ నిర్మాణానికి సుమారు 6 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి రోడ్డు నిర్మాణం చేపట్టినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. దేవస్థానం ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులు అనేక సార్లు ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకి గత 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా కనీసం తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము భక్తులకి కల్పించలేదు. మహిళలకి స్నానాలు చేసిన తర్వాత అనేక రకాలుగా మరుగుదొడ్ల సమస్య కానీ, టాయిలెట్ సమస్య కానీ, ఇలా అనేక రకమైన సమస్యలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, నూతన పాలక మండలి వీళ్ళంతా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ భక్తులకి గత 2-3 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకి మంచి సౌకర్యాలు కల్పిస్తాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఆ రకంగా సౌకర్యాలు భక్తులకి కల్పించాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వము ఈ దేవాలయం కోసం నిధులు కేటాయించిన అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అంటే 50 గదుల వసతి కానివ్వండి, ఘాట్ రోడ్ నిర్మాణం కానివ్వండి, ఎల్లమ్మ మీద మరి డమరుకం త్రిశూలం కార్యక్రమం కానీ, ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. అవన్నీ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నాయి. ఈ 9 వినియోగంలో అందుబాటులో ఉన్నటువంటి స్థాయికి ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము చొరవ తీసుకొని మరి 50 గదుల కాటేజీ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ బండగుట్ట మీద నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి. ఈ కొమరవెల్లి దేవాలయం దగ్గర పార్క్